ఉత్తరాయణ హేమంత ఋతో పుష్యమాస శుక్లపక్ష పంచమి శనివారం. ఈరోజు శతభిష నక్షత్రం, శతతారా నక్షత్రం. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు శనివారం కలిసొచ్చింది. ఈరోజు శతభిష నక్షత్రాది దేవత గ్రహంగా మనం చూసేదైతే రాహు. శనివారం కలిసొచ్చింది. చాలా అద్భుతమైన పూజా విధానం మరియు అద్భుతమైన ఒక పరిష్కారాలు ఈరోజు ఉంటాయి. చక్కగా గమనిస్తూ ఉన్నది కార్యక్రమాన్ని. అయితే ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం కామధేనువే నమః అనే నామాన్ని జపించాలి. కామధేను, మన జీవితంలో ఏదైనా బ్రహ్మహత్య దోషాలుంటే, మన ఇళ్లల్లో ఏదైనా కొత్తగా ఏదైనా కార్యక్రమాల్ని చేసి మరియు గృహప్రవేశాలు, పెళ్ళి, ఇలా ఏదైనా శుభ సమారంభాలు జరిగిన తర్వాత, లేదా ఆ శుభ సమారంభంలో ఏదైనా గొడవలు లేదా ఏదైనా మనసుకి బాధ కలిగే ఏదైనా విషయాలు జరుగుతూ ఉంటే మనము కామధేనువే నమః అనే నామాన్ని జపిస్తే వెంటనే అటువంటి గొడవలు లేదా అటువంటి క్షోభ నుంచి బయటపడతాము. మరియు మనకు తెలిసి తెలియకుండా శుభకార్యాల్లో బ్రహ్మహత్య దోషాలు ఏదైనా జరిగి ఉంటే అటువంటి పాతకం నుంచి బయటపడతాము. ఈరోజు శనివారం, పంచమి కలిసొచ్చింది, చాలా విశేషం. కాబట్టి ఓం కామధేనువే నమః అని నామజపం చెయ్యాలి. కామధేను అంటే గోమాత. ఈ గోమాత నామస్మరణం మంత్రబలంలో మనందరికీ అదృష్టం. ఇక జపిద్దామా? ఓం కామధేనువే నమః, ఓం కామధేనువే నమః, ఓం కామధేనువే నమః, ఓం కామధేనువే నమః, ఓం కామధేనువే నమః. అందరూ కూడా ఈరోజు కామధేనువే నమః అనే నామాన్ని జపించండి. గోపంచకము అని ఒక శ్లోకం వస్తుంది. అనుకూలమైతే ఎక్కడైనా మీకు ఆ శ్లోకం దొరికితే ఖచ్చితంగా దాన్ని పారాయణం చేసుకోండి. మీకు చాలా శుభం జరుగుతుంది. మనము తెలియకుండా చేసే బ్రహ్మహత్య దోషాలు చాలా ఉంటాయి. మీకందరికీ ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలియచేస్తా, జాగ్రత్తగా ఉండండి. రేపు మనకి ఆదివారం లైవ్ షో ఉంటుంది. అయితే రేపటి కార్యక్రమంలో స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఎటువంటి సమయంలో శివుడికి అభిషేకం చెయ్యకూడదు, శివలింగాన్ని తాకకూడదు. కొన్ని సందర్భాల్లో స్త్రీ శివలింగానికి అభిషేకం చేయడం వలన ఆమెకి మోహన శక్తి అని ప్రాప్తించి తను చాలా కష్టాలు అనుభవించింది. పురుషుడు కూడా అనారోగ్యంతో బాధింపబడ్డాడు. ఇది ఎందుకు జరుగుతుంది? శివలింగాన్ని ఏ సమయంలో తాకకూడదు, ఎటువంటి సమయంలో శివుడికి మనము అభిషేకం స్త్రీలు ఆచరించకూడదు అనే అద్భుతమైన ఒక కథ ఉంటుంది. అది సుమతి జీవితంలో జరిగిన కథ. సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియచేసే అద్భుతమైన కథని రేపు కార్యక్రమంలో మీకు అందరికీ వచ్చి తెలియచేస్తా. రేపు ఆదివారం చక్కగా ఈ కథను వినండి. మీ జీవితంలో ఏదైనా ఇటువంటి సందర్భాలు ఉంటే దాన్ని మీరు ఆపడానికి అనుకూలమవుతుంది. మరియు దీని వెనుక వైజ్ఞానిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని కూడా మీకు తెలియచేస్తాను. రేపు దయచేసి ఓంకార కార్యక్రమాన్ని చక్కగా వింటే మీరు జీవితంలో ఎప్పుడైనా తెలిసి తెలియకుండా ఇటువంటి సమయాల్లో పూజల్ని ఆచరించి దానివల్ల బ్రహ్మహత్య దోషాలుంటే దానికి విముక్తి, మరియు అలా చేయడం వలన ఎటువంటి రోగాలు, ఎటువంటి కష్టాలు అనుభవిస్తారు అనేది రేపటి ఓంకార కార్యక్రమంలో తెలియచేస్తా. తప్పకుండా వినండి. మన సంప్రదాయం, చాలామంది ఏదైనా శుభకార్యాలు లేదో ఏదైనా పెళ్లి వేడుకలు ఇటువంటివి ఏదైనా చేసేటప్పుడు పసుపు స్నానము అని చాలామంది చేస్తూ ఉంటారు. పూర్వం నుంచి, అంటే వందల వేల సంవత్సరాల నుంచి ఇటువంటివి పాటిస్తూ వస్తూ ఉన్నారు. కొత్తగా ఒక సర్వే చేశారు ప్రపంచమంతా. భారతంలో విశేషంగా స్త్రీలపైన రీసెర్చ్ చేశారు. విదేశాల్లో స్త్రీలపైన కూడా
ఈ ఒక సర్వే చేస్తే అందులో భారత స్త్రీలకు ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ యంగ్ ఏజ్లో రాదు. అది భారత స్త్రీలకు మాత్రమే. వేరే దేశాల స్త్రీల్లో యంగ్ జనరేషన్ వారికి ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ స్త్రీలకి ఎక్కువ వస్తున్నాయి పురుషుల కన్నా అని ఒక గొప్ప ఆర్టికల్ని రిలీజ్ చేశారు. ఎందుకు మన భారతదేశంలో స్త్రీలకి అటువంటి జబ్బులు వస్తా లేదు అనే ఒక సర్వేలో బయటపడింది. వాళ్ళు చేసే పసుపు స్నానం వల్ల. గుర్తుపెట్టుకోండి, పసుపు స్నానం చాలా గొప్పది. ఏ శుభకార్యానికి, మంగళ కార్యానికైనా పసుపు స్నానం చాలా గొప్పది. పసుపు అనేది ఒక గురుతత్వం. పసుపుకి అధిపతి గురువు. ఎప్పుడైతే పసుపు స్నానం చేస్తున్నామో మనం మంగళ స్నానం చేస్తున్నాము అని అర్థం. అందుకే పుణ్యవతి అయిన స్త్రీలు, పుష్పవతి అయిన స్త్రీలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా మాసానికి ఒక్కసారి అయినా, వారానికి ఒక్కసారి అయినా పసుపు స్నానం చేస్తారు. పసుపుని నీళ్ళలో వేసి స్నానం చేయడం వల్ల అది యాంటీ బ్యాక్టీరియల్గా చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. అదే విధానంగా పసుపుని శరీరానికి రాసుకోవడం వల్ల సౌందర్యవర్ధకంగా మారుతుంది. స్కిన్ అలర్జీస్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని అభివృద్ధి చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేలా అది కాపాడుతుంది. అంతేకాదు ఈ పసుపు యాంటీ బ్యాక్టీరియల్ కూడా. పూర్వంలో ఏదైనా గాయం అవ్వంగానే పసుపు రాసేవారు. ఎందుకంటే అక్కడ ఏది సెప్టిక్ కాకుండా ఉండని అని. అంటే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తదుపరి మనం ఆహారంలో పసుపుని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. దానివల్ల శరీరం లోపల కూడా అది ఔషధ గుణంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మన సంప్రదాయంలో పసుపు స్నానం మంగళ స్నానం అన్నారు. మరియు ఏదైనా వ్రతాలు, పూజలు ఆచరించడానికి ముందే పసుపు స్నానం చేసి ఆ రోజు వ్రత పూజల్ని ఆచరిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అద్భుతమైన వైజ్ఞానిక కారణాలున్నాయి. మనం ఎప్పుడైతే శరీరం పైన పసుపుని రాసుకొని స్నానం చేస్తూ ఉంటామో మన శరీరంలో ఆరా ఎనర్జీ అనేది ఏదైతే ఉంటుందో అది ద్విగుణమవుతూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అభ్యంగ స్నానం, పసుపు స్నానం ఇవన్నీ చేస్తూ ఉంటామో మన శరీరంలో చక్రాలు జాగృత వ్యవస్థకు వస్తాయి. పసుపు స్నానం చేసేవారు గంభీరం పెరుగుతుంది. పసుపు స్నానం చేసేవారికి చెడు ఆలోచనలు రావు. పసుపు స్నానం చేసేవారికి డిప్రెషన్ రాదు. ఎందుకంటే ఆరా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పసుపు స్నానం చేసేవారికి ఈ ఒక ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షించదు. వాళ్ళు ఆరా ఎనర్జీ ద్విగుణంగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పసుపు స్నానం ఆచరించే వారికి నెగిటివ్ ఎనర్జీ ఎవరైనా ప్రయోగం చేసినా లేదో ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆకర్షించదు. అందుకే వాళ్ళ శరీరంలో చక్రాల జాగ్రత్త వ్యవస్థ ఎప్పుడూ ఉంటాయి. మరియు పసుపు స్నానం చేయడం వలన వాళ్ళ ఆరా ఎనర్జీ ఇంక్రీజ్ ఉంటుంది. పసుపు స్నానం ఆరోగ్యానికి మంచిది కాబట్టి, మానసిక దృఢత్వం పెంచుతుంది కాబట్టి వాళ్ళకి హృదయపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్స్ రావు అనేది అద్భుతంగా విశ్లేషణ చేశారు. అంటే దీని అర్థం భారతీయ స్త్రీలు పసుపు స్నానం చేయడం వల్లనే వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ మరియు బ్రెయిన్ స్ట్రోక్ రావట్లేదు. ఎవరైతే వయసు అయిన తర్వాత వస్తున్నాయో వాళ్ళందరూ చూడండి వైధవ్యం చెంది ఉంటారు. ఆ వైధవ్యంలో ఉన్నవారు పసుపు స్నానం చేయకూడదు అని ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి వాళ్ళకి మాత్రమే అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయే కానీ ఏదైనా పసుపు స్నానం చేసేవారికి, మంగళ స్నానాలు ఎక్కువ ఆచరించే వారికి, శరీరానికి పసుపు రాసుకొని స్నానం చేసేవారికి హార్ట్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు అవాయిడ్ అవుతుంది అనే ఒక అద్భుతమైన విజ్ఞానం. దయచేసి పసుపు అన్ని విధాలుగా మంచిది. పసుపు క్యాన్సర్ పైన కూడా పోరాటం చేసే గుణం ఉంది. అంత గొప్ప ఔషధ గుణాలున్న పసుపు ఈ భారతదేశంలో పండించే పసుపుకే అంత శక్తి కూడా ఉంటుందంట. ఇవన్నీ కూడా చూడండి, పూర్వీకులు మన సంప్రదాయంలో ఏం చేసినా కూడా దాని వెనుక అద్భుతమైన విజ్ఞానం ఉంది. దాన్ని మనం స్వీకరించాలి. చాలామంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. పసుపు స్నానం చేస్తేనేనా, పసుపు రాసుకోకపోతే స్నానం అవ్వదా అని ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ కాలంలో చాలా వరకు ఏదేదో కెమికల్స్ కలిసిన ఎన్నో ఒక బాడీ వాషెస్ ఇటువంటివన్నిటిని ఉపయోగం చేసుకొని స్కిన్ క్యాన్సర్ తెచ్చుకుంటున్నారు. మరియు అంతేకాదు చిన్న వయసులోనే రోగాలు తెచ్చుకుంటున్నారు. కెమికల్స్ అధికంగా ఉన్న ఏ ఒక ప్రోడక్ట్స్ శరీరానికి ఉపయోగం చేసుకున్నా
మన బాడీ ఆరా ఎనర్జీ తగ్గించేస్తుంది. మరియు ఇటువంటి వారు అధికంగా కోపంగా ఉంటారు, మరియు డిప్రెషన్ అవుతూ ఉంటారు, యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఆరా ఎనర్జీ చాలా తక్కువైపోయి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి మానసికంగా ఒత్తిడి, చిన్న చిన్న విషయాల్ని ఒత్తిడికి తెచ్చుకొనేసి వాళ్ళు కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు, బద్ధకంగా ఉంటారు, యాక్టివ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. పసుపు మంగళ ద్రవ్యాలతో స్నానం చేసే స్త్రీ మైండ్ ఎనర్జీ, కెమికల్స్ బాడీ లోషన్స్ని ఉపయోగించి స్నానం చేసే ఒక స్త్రీ మైండ్ ఎనర్జీని పరీక్షిస్తే అత్యధికంగా మైండ్ ఎనర్జీ మరియు ఆరోగ్యంగా ఉన్నవారు ఈ ఒక మంగళ స్నానం చేసేవారు మాత్రమే అనేది రీసెర్చ్లో ముందు పెట్టారు. అందుకే మన భారతీయ సనాతన ధర్మంలో కొన్ని సంప్రదాయాల్లో ఈ ఒక పసుపు స్నానం, మంగళ స్నానం ఇవన్నీ కూడా శ్రేష్టవంతమైనవిగా మిగిలిపోయాయి. దయచేసి ప్రతి పుణ్యస్త్రీ, ప్రతి స్త్రీలు కూడా మీరు అప్పుడప్పుడు పసుపు స్నానం చేస్తూ ఉండండి. దీనివల్ల మానసిక శక్తి పెరుగుతుంది, దైవిక శక్తి మీ శరీరంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మీకు మీరు దృఢంగా ఉంటారు. ఎవరైతే మానసిక క్షోభ, ఎవరైతే అనారోగ్యంలో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్పుడప్పుడు అభ్యంగ స్నానం మరియు పసుపు స్నానం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, మీ మైండ్ ఎనర్జీ పెరుగుతుంది, మీరు మంచి ఆలోచనలో దృఢంగా ఉంటారు అనేదే ఇక సంప్రదాయం. రోజు తారాబలం నిత్య నక్షత్రం శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి ఈ 27 నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి తారాబలమో తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా తారాబలం ప్రతిరోజు ఎందుకు తెలియచేస్తున్నా అంటే, తారాబలం బాగున్న సమయంలో మీరు ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా, ఏది ప్రయత్నించినా అవన్నీ కూడా సుసూత్రంగా జరుగుతాయి. తారాబల సమయంలో పొలాల్లో విత్తనాలు వేయడం, చెట్టు నాటడం, ఇంటికి తులసి ముక్కు తేవడం, ఏదైనా తారాబలం చూసి మీరు ఏ పని చేసినా అది భవిష్యత్తులో మీకు మంచి తారా ఉన్నప్పుడు ఆచరిస్తే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా మీకు అది శుభం కలుగుతుంది అనే ఒక నమ్మకంతో వీటిని ఆచరించాలి అని తెలియచేస్తున్నా. ఈరోజు నిత్య నక్షత్రం శతభిష నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూలా నక్షత్రంలో జన్మించిన వారికి సాధక తార. ఈరోజు సాధక తారకు సంస్కృతం శ్లోకం ఏం తెలియచేస్తుందంటే, సాధక తార సుకృత కార్యసిద్ధిం స్మృత ధ్రువం అంటుంది. అంటే సాధక తారలో మీరు ఏ ఒక పనైనా నిర్భీతిగా ఆచరించవచ్చు. ఈ ఒక సాధక తారలో మీరు ఏ కార్యక్రమాన్ని ఆచరించినా, మంచి నిర్ణయాలు తీసుకున్నా అది యశస్సు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల విజయం ప్రాప్తిస్తుంది, భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉంటుంది అని తెలియచేస్తుంది. ఈరోజు చాలా మంచి రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్తార, ఇది అంత శుభం కాదు. ఈరోజు మీరు అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి క్షేమతార, మంచి రోజు. ఏదైనా మంచి పనులు చేయండి, దాన ధర్మాలు ఆచరించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, మీకు శుభం జరుగుతుంది. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వీరికి విపత్తార. ఈరోజు మంచిది కాదు. డ్రైవింగ్ చేసేటప్పుడు, దూర ప్రయాణాలు చేయాలన్నా, లాంగ్ జర్నీ చేయాలన్నా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మృగశిర చిత్త ధనిష్టన్ నక్షత్రం వారికి ఈరోజు సంపద తార, ఆర్థికంగా బాగుంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏదైనా కొనచ్చు, ఏదైనా రావాల్సిన డబ్బు వస్తుంది. ఈ ఫినాన్స్ రిలేటెడ్ ఏదైనా సమస్యలు ఉన్నా దాని గురించి ప్రయత్నించండి, వాటి వల్ల మీకు శుభం జరుగుతుంది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష వీరికి జన్మతారలో ఆరోగ్య సమస్య, చిరాకు, బద్ధకం ఇటువంటి ఉంటాయి. ఈరోజు ఏ పనులు చేసినా నిరుత్సాహంగా ఉంటుంది, మరియు దీన్ని గెలిచినా కూడా భవిష్యత్తులో మీకు ఆపదలు వస్తాయి. ఏదో టైంపాస్ చేసినట్టు చేస్తారో, అందువలన జాగ్రత్త వహించడం మంచిది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి పరమమిత్రతార. ఈరోజు చాలా క్షేమంగా ఉంటుంది. మీరు అసాధ్యాన్ని సాధ్యాన్ని కూడా చేసేయచ్చు.
అటువంటివి చక్కగా కష్టపడండి, శ్రమ వహించండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి మిత్రతార చాలా శుభకరంగా ఉంటుంది. అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి నైదవతార అంటే వదతార ఇది అంత శుభం కాదు. అందువలన ఈరోజు మీరు ఈ నక్షత్రం వారు ఏ పనులు చేసినా అందులో ఇబ్బందులు ఉంటాయి, పరీక్షలు ఎక్కువ ఉంటాయి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే ఉత్తమోత్తమం. ఇదే ఈరోజు దివ్యమైన తారాబలం. చాలా విశేషమైన రోజు ఆదివారం మరియు మంచి నక్షత్రం కూడా. రేపు అమ్మవారికి విశేషంగా పూజించవచ్చు, దుర్గాదేవికి. మనము ఏదైనా అనారోగ్య సమస్యలో ఉంటే, లేదో ఇంట్లో అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటే, లేదో మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటే, రేపు దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి దుర్గాదేవికి కుంకుమ, పసుపు, మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేసి, కుంకుమార్చన చేసి, దుర్గా కవచాన్ని పారాయణం చేసి, అమ్మవారికి నిమ్మ పానకం నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్నవారు స్వీకరిస్తే మనకి అనారోగ్య సమస్యలు రావు. అమ్మవారు ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వాదం చేస్తారు. తదుపరి ఆ కుంకుమాన్ని ఇంట్లో ఉన్నవారందరూ నుదుటిలో ధరిస్తే మనకి అనారోగ్య సమస్య రాకుండా కాపాడుతుంది. రేపు విశేషమైన రోజు. ఆరోగ్యం కోసం దుర్గాదేవిని ప్రార్థించండి. గురూజీకి ఈరోజు ఆదిక్షేమలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. ఈరోజు మీరు చూస్తున్నారు, వీటిని చియా సీడ్స్ అంటారు. ఇందులో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఒమేగా 3 కూడా ఇందులో ఉంటుంది. స్కిన్కి ఉపయోగపడే అద్భుతమైన ఔషధ గుణాలు. ఇందులో ఎంతో ప్రోటీన్ కూడా ఉంటుంది. చాలా ఉపయోగం. మనిషి శారీరకంగా డెవలప్మెంట్ అవ్వడానికి, కండరాలకి బలాన్ని ఇవ్వడానికి, శక్తియుతంగా ఎనర్జెటిక్గా ఉంటారు ఈ చియా సీడ్స్ వల్ల. మరియు ఈ చియా సీడ్స్ మనం సేవిస్తున్నాము అంటే ఎక్కువ శాతం వాటర్ని కూడా తాగుతూ ఉండాలి. మరి చియా సీడ్స్ తిని వాటర్ తాగకపోతే మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? నీటి అంశం శరీరం తగ్గినప్పుడు ఇది మళ్ళీ మనకి డిఫాల్ట్ అవుతుంది. అంటే వేడి ఎక్కువైపోవడం ఇటువంటివి జరుగుతాయి. దాని నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి. మనం ఇంట్లో దోశ చేసేటప్పుడు బియ్యం నానబెడతారు కదా, దాంట్లోకి కొన్ని వేసేస్తే, ఒక పిడికడని వేసేస్తే